ఒక్క నిమిషం అక్కర్లా. ఇప్పుడు మన జిల్లాలో ఈ నియోజకవర్గ బిడ్డ వనజీవి రామయ్య గారు ఆయన జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన జీవితం త్యాగం చేసి భార్యాభర్తలు ఆయన జీవితం మొత్తం 1 కోటి మొక్కలు నాటారు. ఈనాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి హరితహారానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఈనాడు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అది హరితహారానికి వచ్చినటువంటి అవార్డుగా తెలంగాణ ప్రజలు స్వీకరించారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వనజీవి రామయ్య గారి దంపతుల్ని సన్మానించవలసిందిగా మీ సాక్షిగా కోరుతున్నాను. హర్షధ్వానాలు ప్రకటించాలి. ఇంకా సగం మంది లేపట్ల మొత్తం సన్మానం అయిందాకా హర్షధ్వానాలు రావాలి. తినే వచ్చారు కమ్మా. మహిళలు బాగానే కొడుతున్నారా? మగవాళ్ళకి ఏమైంది? మనకి జన్మలో రాదు పద్మశ్రీ. కొట్టండి వనజీవి రామయ్య గారికి. అందరు కూర్చోవాలి. బాలసాని గారు దయచేసి కూర్చోండి. ఇప్పుడు